హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు సెప్టెంబర్ 2 మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం ట్రేడ్ చేస్తే చూడండి, ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ మనకి ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము పి సైడ్ ఎంట్రీ తీసుకుంటాము. సో అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది అండ్ దెన్ స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అయ్యింది. మనం ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటామంటే, వన్స్ సిఈ సైడ్ కానీ పిఈ సైడ్ కానీ ఎక్కడైనా కానీ మనకు ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయ్యిందంటే అది మనకు రివర్స్ లో ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది అనేసి. సో ఇక్కడ మనకి పిఈ సైడ్ హిట్ అయింది కాబట్టి స్టాప్ లాస్, సో మనకి సిఈ సైడ్ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ చూడండి, హిట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్కి వచ్చింది. చూడండి, రీట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ సిఈని బై చేస్తే చూడండి, మన టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నిఫ్టీ 50 చూద్దాం. నిఫ్టీ 50 చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మధ్యలో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం సిఈ తీసుకుంటే చూడండి, స్లోగా వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, మనకు దీని క్యాండిల్ యొక్క హై చూడండి, మనకి 25,322. మన లెవెల్ ఎంతండి? 25,323. జస్ట్ 1 పాయింట్. మనము ఎప్పుడు కూడా టార్గెట్ దగ్గర మనం ఒక 1 పాయింట్ 2-3 పాయింట్స్ కూడా మనం బఫర్ పెట్టుకోవచ్చు అని నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. సో ఈ రోజు మనం ఇక్కడ 1 పాయింట్ మనం బఫర్ పెట్టుకుంటే చూడండి, మన టార్గెట్ హిట్ అయింది. లేదు మనం ఇక్కడ బఫర్ పెట్టుకోలేదు అనుకున్నా కానీ చూడండి, ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అనుకున్నాం. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం బఫర్ పెట్టుకోలేదు అంటే ఇక్కడ హిట్ అయినా కానీ మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్కి వస్తుంది. వచ్చిందా లేదా? వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ ఇచ్చిందా లేదా? సో ఈ విధంగా అనేది మన లెవెల్స్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ అనేవి చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది గ్రాన్యువల్స్. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుందని మనకి ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ చూడండి, ఇక్కడ మనకి ఫోర్త్ క్యాండిల్ కిందకు బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము పిఈని తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అండ్ ఫోర్త్ టార్గెట్. మొత్తం మనకి ఈరోజు 4 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ట్రైలింగ్ అనేది చేస్తే. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్ చూద్దాం ఒకసారి. ఎస్బీఐ కార్డ్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడుందండి? మనకి ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. తర్వాత క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం సిఈ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్, ఫిఫ్త్ టార్గెట్ అండ్ సిక్స్త్ టార్గెట్. టోటల్ మనకి ఈరోజు ఎస్బీఐ కార్డులో 6 టార్గెట్స్ రావడం జరిగింది. ఓకేనా? ఇది ఎప్పుడు అంటే మనం ట్రైలింగ్ చేస్తే, బట్ కానీ మనకి ఎప్పుడు కూడా బెస్ట్ టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెటే అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఆటో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ బజాజ్ ఆటోలో మనకి ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ మనకి కిందకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం పీ సైడ్ తీసుకుంటే చూడండి, ఎంత నీట్గా ఎంత ఎగ్జాక్ట్గా మన లెవెల్ని టచ్ చేసే మళ్ళీ అది రివర్స్ వెళ్ళడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ చూద్దాం ఒకసారి. దీని యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. ఓకేనా? సో మనకి ఇక్కడ చూడండి, 10:15 AM క్యాండిల్ అనేది మనకి కిందకు బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము పిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. సో ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది అండ్ దెన్ ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ మనకి మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. సరేనా? ఇక్కడ మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ అరవిందో ఫార్మా చూద్దాం. అరబిందో ఫార్మా యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ చూడండి ఒకసారి, 1569.70. అంటే ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ మనకు నెక్స్ట్ క్యాండిల్ కిందకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం పిఈ సైడ్ ఉంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్కి దగ్గరగా వచ్చి మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ చూద్దాం ఒకసారి. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కూడా చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ అనేది R1కి అండ్ కే లెవెల్కి మిడిల్లో ఉంది. సో మనకు తర్వాత ఇది పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మనం సిఈ తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి స్టాప్ లాస్ దగ్గరికి రాలేదు. స్లోగా ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ దెన్ సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది ఎండ్ ఆఫ్ ది డే కల్లా. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ చూద్దాం.
దీంట్లో థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి మనకి R1 కి అండ్ R2 కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, మనకి ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఫినాన్స్ చూద్దాం. బజాజ్ ఫినాన్స్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్లో ఉంది. వన్స్ ఇది మనకి ఇక్కడ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం బై చేస్తే చూడండి మన ఫస్ట్ టార్గెట్ ఎంత నీట్ గా ఎగ్జాక్ట్ గా హిట్ అయిందో. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి మనకి S1 కి అండ్ S2 కి మిడిల్లో ఉంది. అండ్ దెన్ మనకి ఇక్కడ చూడండి 11 AM క్యాండిల్ కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం PE సైడ్ మనము ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ కూడా చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇది మనకి 130 క్యాండిల్ చూడండి ఎంత నీట్ గా మనకి టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ వెళ్ళడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ హెచ్ఆర్ మోటార్స్ చూద్దాం. హెచ్ఆర్ మోటార్స్ యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్లో ఉంది. ఓకేనా. అండ్ దెన్ మనకి నెక్స్ట్ క్యాండిల్ కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము PE తీసుకుంటే చూడండి మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అండ్ దెన్ చూడండి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ గా చూస్తే మనకి సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. సెకండ్ టార్గెట్ టచ్ అయిన తర్వాతనే చూడండి ఈ లెవెల్ ని మనకు టచ్ అయిన తర్వాత మళ్ళీ అది రివర్స్ వెళ్ళడం జరిగింది. ఓకేనా. అండ్ దెన్ ఇది ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ లెవెల్స్ మీకు నచ్చినట్లయితే ఆర్ ఈ లెవెల్స్ మనకు ఉపయోగపడతాయి అని మీకు ఎవరికైనా అనిపిస్తే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.